శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय। శరత్ చంద్రికలు 4వ భాగం విసుగు విరామం। భక్తుడు: గురువుగారు, వాస్తవం నుండి తప్పించుకునే ప్రయత్నంలో ఎందుకని చాలామంది దురలవాట్లకు లోనవుతుంటారు? గురువుగారు: ఎందుకంటే తాము ఎందుకు పనికిరాని వారమనే భావన నుంచి, వారి జీవితంలోని విసుగు, బోర్డం నుంచి తప్పించుకోవాలని వాళ్ళు అనుకుంటారు. చాలామంది టీవీ, సినిమాలు, నవలలు, వార్తాపత్రికలు, వినోద కార్యక్రమాలు, పిచ్చాపాటి కబుర్లు ఇలాంటి వాటి ద్వారా వాస్తవం నుండి తప్పించుకోవాలని చూస్తారు. ఒకవేళ ఇవి చాలకపోతే కొంతమంది మాద్యం, మాదక ద్రవ్యాలతో ప్రయత్నిస్తారు. అవి వారిని వాస్తవం నుంచి తప్పించుకునేలా చేసే మరొక స్థితికి తీసుకువెళ్తాయి. కాబట్టి వారు వాటికి బానిసలుగా మారవచ్చు. భక్తుడు: ఎందుకు వాళ్ళలా వాస్తవం నుండి తప్పించుకోవాలి అనుకుంటారు? గురువుగారు: వారి వాస్తవ స్థితి వారికెంతో భరించరానిదిగా ఉంటుంది. ముందు దేని నుండి మీరు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారో, దేనిని మీరు అసలు అంగీకరించలేకపోతున్నారో దానిని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. చాలామందికి అది ఏమిటో తెలియదు. వారి జీవితం వారికి భరించరానిదిగాను, విసుగుగాను, బోరింగ్ ఉంటుంది. కాబట్టి వారికి ఉత్తేజాన్నిచ్చేది ఏదో కావాలనుకుంటారు. అందువలనే ఇటువంటి వ్యసనాల పట్ల ఆకర్షితులవుతారు. వారు ఆ ఉత్తేజం కోసం ఇంకా ఇంకా వెతుకుతూ ఉంటారు. అందుకని ప్రమాదకరము, విచిత్రము అయిన పనులు, వారి ప్రాణం మీదకు వచ్చే రకరకాల సాహస కృత్యాలు చేస్తుంటారు. ప్రమాదకర క్రీడలైన స్కేట్ డ్రైవింగ్, వైల్డ్ వాటర్ రాఫ్టింగ్, బంగీ జంపింగ్ మొదలైన వాటి పట్ల ఆసక్తి పెరగడాన్ని మీరు ప్రతి చోట చూడవచ్చు. ఇలా చెయ్యడం ద్వారా వారు తమ జీవితాలలోని విసుగు, బోర్డం నుండి తప్పించుకోవడానికి, ఉత్తేజాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నారు. వారికి జీవితంలో అన్నీ ఉంటాయి, దేనికి లోటు ఉండదు. కానీ వారికున్న సుఖ సౌఖ్యాల వలన వారు జీవితం యొక్క మధురిమను ఆస్వాదించలేకపోతున్నారు. ఉత్తేజం కోసం వారు చేసే అన్వేషణకు అంతమంటూ ఉండదు. కొందరు మాదక ద్రవ్యాలు తీసుకోవడానికి కారణమేమిటంటే, అది వారికి కాలగతి స్ఫురణకు రాకుండా చేస్తుంది. అందుకని ఆధ్యాత్మిక సాధనల ముసుగులో కొంతమంది కపట సాధువులు మత్తు పదార్థాలు తీసుకుంటారు. భక్తుడు: కాలగతిని మర్చిపోవడం ఎందుకంత ఆనందంగా ఉంటుంది? గురువుగారు: కాలం గడవడం అనేది మనకు చాలా కష్టమైన విషయం. మనం ఎలాగోలా ఈ జీవితాన్ని నెట్టేయాలి. కాబట్టి కాలాన్ని ఎలాగోలా గడిపేయడానికి అనేక విధాలుగా ప్రయత్నిస్తాము. అందుకని మనకు ఈ కాలక్షేపాలన్నీ ఉన్నాయి. భక్తుడు: గురువుగారు, మీరు మనోవాసనల గురించి మాట్లాడుతూ ఒక మనోవాసనను మరొక వాసనతో తీసివేయడం గురించి చెప్పారు. ఈ వాసనలన్నీ తొలగిపోయాక ఇక మిగిలేది ఏమిటి? గురువుగారు: ఏమవుతుంది? వాసనలన్నీ తొలగిపోయిన తర్వాత కూడా ఇప్పుడు జీవించినట్లే మీరు అప్పుడూ జీవించాలి. గురువుగారు నవ్వుతూ: అదే మన సమస్య. అందువలనే మీ వాసనలను మీరు వదిలిపెట్టలేరు. మీ అహాన్ని నిలుపుకోవడానికి, మీకు వినోదాన్ని ఇవ్వడానికే ఈ వాసనలు ఉన్నాయి. వాటి అవసరం మీకు లేకపోతే ఈ మనోవాసనలు వాటంతట అవే పోతాయి. మీరు విసుగును, బోరు కొట్టడాన్ని, కాలక్షేపాల పట్ల గల మోజును జయించగలిగితే మీ వాసనలు పోతాయి. భక్తుడు: గురువుగారు, మాకు అనుభవం అవుతున్న విసుగును, బోర్డంను మేము జయించాలని మీరు అంటున్నారా? గురువుగారు: అవును. బోర్ కొట్టడం అనేది ఒక అద్భుతమైన అనుభవం. మీరు దాని లోతుల్లోకి వెళితే ఎన్నో సూక్ష్మమైన విషయాలు తెలుస్తాయి. మనకు బోరు కొట్టడం అనే విషయం చాలా చిన్నదిలాగా కనిపిస్తుంది. కానీ ఆలోచించి చూడండి, అసలు బోరు కొట్టడం అంటే ఏమిటి?
మనకు ఎందుకు బోరు కొడుతుంది? అసలు మనలో బోరు, విసుగు అనే అనుభవం ఎందుకు కలుగుతుంది? ఒక రెడీమేడ్ సమాధానం ఇవ్వకుండా ఆలోచించి చూడండి. మనం ఆ బోర్ కొట్టడం అనే దానిని తేలిగ్గా తీసుకుంటున్నాం. కాబట్టి అది చాలా చిన్న విషయంలాగా అనిపిస్తుంది. కానీ అదంత తేలికైనది కాదు. మనకు కాలక్షేపాలు ఎందుకు కావాలి? ఏమీ చెయ్యకుండా లేదా ఏమీ ఆలోచించకుండా మనం కాసేపు కూడా ఎందుకు ఊరికే కూర్చోలేకపోతున్నాం? అలా కాసేపు కూర్చోగానే మనసులో స్వంత కాలక్షేపాలు సృష్టించుకుంటాం. మనసులో మనమే ఒక సొంత సినిమా తీస్తాం. ఆ సినిమాకు మనమే నిర్మాత, దర్శకుడు, నటుడు, ఇంకా రచయిత కూడా. ఎందుకని? మీరు ఈ బోర్ కొట్టడం అనే అనుభవం యొక్క లోతుల్లోకి వెళ్తే మీకు చాలా విషయాలు తెలుస్తాయి. అంతరంగంలోని ఎన్నో సూక్ష్మాలను మీరు తెలుసుకోగలుగుతారు. ఈ పరిశీలన ఎంతో ముఖ్యం. అది మీరు ఎంత డొల్లగా ఉన్నారో మీకు చూపిస్తుంది. అప్పుడు ది హాలో మేన్ కవితను టిఎస్ ఎలియట్, ప్రసిద్ధ ఆంగ్ల కవి, ఎంత అద్భుతంగా రాశాడో మీకు అర్థమవుతుంది. భక్తుడు: మేము కాలక్షేపం కోసమే మా వాసనలను, అలవాట్లను, ప్యాట్రన్స్ అలా ఉంచుకుంటున్నామా? గురువుగారు: కేవలం కాలక్షేపం కోసం మాత్రమే కాదు, అది మన అవసరం కూడా. ఆ వాసనలే మన అహానికి ఆధారం. అవి లేకపోతే మన అహం తునకలైపోతున్నట్లు అనిపిస్తుంది. అందువల్ల సహజంగానే మనం అవి కోల్పోవాలని గాని వదులుకోవాలని గాని అనుకోము. భక్తుడు: గురువుగారు, నేను బోరు కొట్టడం అనే దానిని గమనిస్తూ ఉన్నాను. కానీ దానిని జయించడం అంటే ఏమిటో నాకు అర్థం కావడం లేదు. గురువుగారు: మీ వాసనలను పోగొట్టుకోవడానికి బోరు కొట్టడం అనే దానిని పరిశీలించుకోవడం ఒకానొక పద్ధతి. కొంతమందికి అది ఒక మార్గాన్ని చూపిస్తుంది, ఒక సూక్ష్మాన్ని అవగతమయ్యేలా చేస్తుంది. అప్పుడు వాళ్ళు వెంటనే నేను ఎప్పటి నుండో వేరే రకంగా ప్రయత్నిస్తున్నాను, కానీ వాసనలను తెలుసుకోవడానికి ఇది చాలా సులువైన మార్గం అని అంటారు. ఈ మార్గం మీకు సరి అయినది కాకపోవచ్చునేమో. వాసనలను వదిలించుకోవడానికి మీరు 1000 రకాలుగా ప్రయత్నించవచ్చు. ఇది ఒకానొక మార్గం మాత్రమే, అంతేగాని ఇదే ఉత్తమమైన మార్గం అని కాదు. మీ హృదయానికి నచ్చిన మార్గాన్ని, మీకు అనువైన మార్గాన్ని ఎన్నుకోవాలి. భక్తుడు: మాలోని డొల్లతనాన్ని, హాలోనెస్ పట్టించుకోకుండా ఉండేందుకు మా జీవితాలను కాలక్షేపాలతో నింపుకుంటున్నామంటే మమ్మల్ని మేము మోసం చేసుకోవడమే కదా. గురువుగారు: నిజం చెప్పాలంటే కావాలని అలా మనల్ని మనం మోసం చేసుకోము. మన లోపల ఏముంది, మనం ఏమిటి, మనం ఏమీ కాదు అనే నిజాన్ని ఎదుర్కోవడానికి మనకు గల అడ్డాలు, అయిష్టత వలన మన విసుగును రకరకాల విషయాలతో నింపుకుంటాము. సత్యాన్ని చూడలేక మనం ఇలా కళ్ళు మూసుకోవడానికి చేసే ప్రయత్నమే ఆత్మవంచన. మనలోని డొల్లతనాన్ని, అసమర్థతను లేదా చేతగానితనాన్ని ముఖాముఖి చూడడానికి మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మనం రకరకాల విషయాలను ఆశ్రయిస్తాం. ఏవైనా క్రొత్త అభిరుచులు, కాలక్షేపాలు, వినోదాలతో మనల్ని మనం తీరిక లేకుండా ఉంచుకుంటాము. ప్రతి ఒక్కరూ కొద్దో గొప్పో ఇలా చేస్తూనే ఉంటారు. చాలామంది విషయంలో ఇదంతా ప్రమాదకరం కాదు. కానీ ఇలా తప్పించుకోవడం, కప్పిపుచ్చుకోవడం శృతిమించిన అది ఒక రకమైన జబ్బుగా మారుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరూ తమను తాము మోసం చేసుకుంటూనే ఉన్నారు. అది దాదాపుగా మనుషులందరికీ ఒక సహజ లక్షణం. ఈ స్థితికి పూర్తిగా విరుద్ధమైనది మహాత్ముల స్థితి. అదే ఆత్మసాక్షాత్కార స్థితి. ఆత్మసాక్షాత్కారానికి సరిగ్గా వ్యతిరేకమైనది
ఆత్మవంచన. అంతే కదా, మనకున్నది ఆత్మవంచన. బాబా, రమణ మహర్షి లాంటి గొప్ప మహాత్ములకున్నది ఆత్మసాక్షాత్కారం. గురువుగారు, ప్రతి ఒక్కరికి బోర్ కొడుతుంది. మీకు బోర్ కొట్టినప్పుడు నిజంగా ఏం జరుగుతుంది? ఆ వెలితిలోకి, ఆ బోర్లోకి, ఆ ఖాళీలోకి చూడడానికి ప్రయత్నించండి. అక్కడ మిమ్మల్ని మీరే చూసుకోగలుగుతారు. కానీ మీరు మీ బోర్లోనికి అంత లోతుగా చూడటం లేదు. భక్తుడు, బోర్ అంటే ఏమిటి? గురువుగారు, రంధ్రం. నీళ్లు అవసరమైతే భూమి లోపలికి బోరు వేస్తారు. దీన్నే ఇక్కడ ఇండియాలో బోర్వెల్ అని పిలుస్తారు. భక్తుడు, నా విసుగును నేను పరిశీలించడానికి ముందే నేను ఆ బోరును ఖాళీని నింపేశాను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. గురువుగారు, నిశ్చలంగా ఉండి చూడడానికి ప్రయత్నించండి. ఇప్పుడు నా అనుభవం ఏమిటి? నాకేం జరుగుతుంది? కాలక్షేపం నాకు నిజంగా అంత అవసరమా? అది నాకు నిజంగా కావాలా? నా ఆనందానికి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఈ కాలక్షేపాలు లేకుండా నేను బ్రతకలేనా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీ విసుగును లోతుగా మీరు గమనించినట్లయితే చాలా భయాలు కలుగుతాయి. అందుకనే అది చాలా కష్టం. మనం బోరుల్లాంటి వాళ్ళమే, కానీ ఎండిపోయిన బోర్లు వంటి వాళ్ళం. అందుకే ఆ ఖాళీని నీటితో నింపుకోవడానికి మనం తాపత్రయపడుతూ ఉంటాము. కానీ మనం అంత లోతుగా బోరు వేయడం లేదు. కాబట్టి నీళ్లు పైకి రావడం లేదు. ఇంకా లోతుల్లోకి వెళ్ళడానికి ప్రయత్నించండి. ఇంకొక అడుగు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించండి. అప్పుడు నీళ్లు కనిపిస్తాయి. అవి పెళ్ళుబిక్కి మీ బోరుని నింపుతాయి. అప్పుడది ఎందరికో నీళ్లను అందిస్తుంది. చుట్టుప్రక్కల గల పొలాలను సస్యశ్యామలం చేస్తుంది. భక్తుడు, గురువుగారు, మీరు క్రితం సత్సంగంలో సద్గురువు యొక్క స్థితిని క్షణం మాత్రంగానైనా దర్శించడం గురించి మాట్లాడారు. మేమంతా ఆ స్థితిని క్షణమాత్రంగానైనా దర్శించి ఉంటామని, అలా కాకపోతే ఇప్పుడిక్కడ ఉండేవాళ్లం కాదని చెప్పారు. దాని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆ దర్శనం ఎందుకు క్షణికంగా ఉంది? అది చక్కని సుదీర్ఘమైన దర్శనంగా ఎందుకు లేదు అని నాకు అనిపించింది. గురువుగారు, నిజానికి నా ప్రశ్న కూడా అదే. ఆ దర్శనం కేవలం క్షణికంగానే ఎందుకు ఉంది? మీరు దానిని ప్రత్యక్షంగా ఎందుకు దర్శించలేకున్నారు? అందుకు కారణం ఏమిటంటే మీరు ఆ క్షణికమైన వీక్షణంతోనే సంతోషంగా ఉన్నారు. అలా దాగుడు మూతలు ఆడడం మీకు ఇష్టం. ఎందుకు దర్శనాలు అలా క్షణకాలం పాటే నాకు దొరుకుతున్నాయి? నేను దానిని ఎందుకు సంపూర్ణంగా చూడలేకపోతున్నాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఆ స్వల్ప దర్శనాన్ని నిరంతర అనుభవంగా మారనీయకుండా ఏవి అడ్డుపడుతున్నాయో అప్పుడు మీకు తెలుస్తుంది. ఆ క్షణికమైన దర్శనం ఏమిటి? దాని నుండి నన్ను ప్రక్కకు మరల్చేది ఏమిటి అని ఆలోచించండి. నిజానికి ఆ క్షణికమైన దర్శనం నుండి మనం ప్రక్కకు మరలడం లేదు. ఎందుకనో మనం అది క్షణం మాత్రంగానే చాలు అనుకుంటాం. అప్పుడే మనం దానిని ఇంకా ఆస్వాదిస్తాం. ఒకవేళ అది నిరంతర దర్శనంగా మారితే మనకు విసుగు, బోరు పుడుతుంది. ఎందుకంటే మనకు ఎప్పుడూ ఏదైనా క్రొత్త విషయాలు, ఉత్సాహభరితమైన, ఉత్తేజపూరితమైన విషయాలు కావాలి. దీని గురించి మరింతగా తెలుసుకోవడానికి మీకొక మార్గాన్ని చెబుతాను. ప్రతి ఒక్కరికి బోరు కొట్టడం అనే అనుభవం ఉంటుంది. దానిని పరిశీలించండి, పరిశోధించండి, పరీక్షించండి. అప్పుడది మీకు మీ మనసుకు సంబంధించిన ఎన్నో ఉత్కంఠభరితమైన మిస్టరీలను బహిరంగతం చేస్తుంది. మీకు బోరు కొడుతున్నంత వరకు మీరు ఎప్పుడూ ఏదో ఒక కొత్తదనాన్ని కోరుకుంటూనే ఉంటారు. ఉదాహరణకు, ఒక వారం గంగానది ఒడ్డున ఉన్నాము. అంతా చూసేశాము. ఇక సరిపోతుంది గురువుగారు, ఆ పైన ఉన్న మంచు పర్వతాల దాకా వెళ్దామా ప్లీజ్ అంటారు. ఎప్పుడూ మన మనసులను ఇతరాత్ర వేరే విషయాలపై
మళ్లించాల్సిన అవసరం ఏముంది? బోరు కొట్టడమని మీ అనుభవంలోనికి బోరు వేస్తే, ఆ లోతుల్లోకి వెళ్తే జీవజలం పెళ్ళుబుక్కి మీరు అద్భుతమైన అనుభవాలు పొందుతారు. భక్తుడు: నేను బోరు కొట్టడాన్ని పరిశీలిస్తూ ఉన్నాను. నాకు దానికి సమాధానం ఇంకా దొరకలేదు. గురువుగారు: అలా చేస్తూనే ఉండండి. అది అంత సులభం కాదు. ఎందుకంటే అది మీ వ్యక్తిత్వంలో భాగమైపోయి మీ ఉనికికి ఆధారంగా ఉంటుంది. మీరు దాన్ని నిజంగా ముఖాముఖి ఎదుర్కొంటే అది ఏమిటి అనేది మీకు తెలుస్తుంది. బోరు కొట్టడం అనేది ఒక అస్పష్టమైనటువంటి అనుభవం. దానిని అనుభవిస్తున్న వారు కూడా దానిని వివరించలేరు. నేను దాని గురించి వివరించడం మొదలుపెట్టి మీకు సమాధానాలు ఇస్తూ పోతే మీకు కేవలం నా సమాధానాలు మాత్రమే తెలుస్తాయి. ఇక మీరు మీ అన్వేషణ ఆపేస్తారు. ఉదాహరణకు, నేనెవరు అనే విచారణకు నేను ఆత్మను అని ముందుగానే సమాధానం ఇచ్చినట్లు ఉంటుంది. ముందే మీరు ఒక సమాధానంతో మొదలు పెడితే అక్కడ నిజమైన విచారణ ఎక్కడుంది? గురువుగారు నవ్వుతూ, ఆత్మ విచారణ చేస్తున్న చాలామంది విషయంలో జరిగేది ఇదే. విచారణ మొదలుపెట్టే ముందే వాళ్ళు తమకు సమాధానం తెలుసనుకుంటారు. దానిని తమ మనసుల మీద రుద్దడానికి అదే సమాధానమని మనసును నమ్మించడానికి, హిప్నటైజ్ చేయడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఇప్పుడు దీనిని, అంటే బోరు కొట్టడాన్ని, నిజమైన విచారణకు మొదటి మెట్టుగా చేసుకోండి. ప్రశ్నలోనే సమాధానం ఉంది. కానీ అదేమిటో ఇప్పుడే నేను చెప్పేస్తే అది మీ అన్వేషణ స్ఫూర్తిని దెబ్బతీస్తుంది. మీరు ఈ ప్రశ్నలతో ఎంత సతమతమైతే నాకంత సంతోషం. గురువుగారు నవ్వుతూ: భక్తుడు: బోరు కొట్టడాన్ని అర్థం చేసుకోవడం అనేది చాలా ముఖ్యం అనిపిస్తుంది గురువుగారు. గురువుగారు: అవును, అది ముఖ్యమైనదే. ఎందుకంటే అది నీకు సంబంధించినది. రమణ మహర్షిని గురించి, దత్తాత్రేయుల గురించి, సాయిబాబాను గురించి తెలుసుకోవడం అంత ముఖ్యం కాకపోవచ్చు. కానీ మీ గురించి మీరు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటారా? అది మీకు సంబంధించిన విషయం. అది మీ అనుభవం, మీ అసంతృప్తి, మీ అన్వేషణ, మీ ఆనందం లేదా ఆనందరాహిత్యం. నేను మీకు ఎంతో విలువనిస్తాను. మనుషులు ఏ విషయాలకైనా అలవాటు పడిపోతారు. తమ ఆరాధ్య దైవం సద్గురువు పట్లైనా అంతే. ఆ భావోద్వేగాన్ని కోల్పోయి వాళ్ళు బోర్ ఫీల్ అవుతారు. అందుకే ప్రతి ఒక్కరూ కూడా మార్పును ఇష్టపడతారు. వేరే ఇతర ఆకర్షణలేవీ లేనప్పుడు మాత్రమే మీకు బోర్ కొట్టదు. భక్తుడు: గురువుగారు, మీకు ఏ విషయంలోనూ ఇప్పటిదాకా బోర్ కొట్టలేదా? మీకు ఆ భావన ఎలా ఉంటుందో తెలుసా? గురువుగారు: సాధారణంగా అందరూ నన్ను, మీకు బోర్ కొట్టదా గురువుగారు? బయటకు వెళ్లకుండా ఎప్పుడూ అవే 4 గోడల మధ్య ఒకే రకంగా ఉండడం అని అడుగుతూ ఉంటారు. నా ఆహారపు అలవాట్లు, ప్రతిరోజు ఒకే రకమైన పదార్థాలు తినడం గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. నాకు కూడా నాకెందుకు విసుగు పుట్టడం లేదు? ఎందుకు నాకు కాస్త మార్పులు చేర్పులు చేసుకోవాలి అనిపించడం లేదు? రకరకాల ఆహార పదార్థాలను ప్రయత్నించాలి అనిపించడం లేదు? గత 48 సంవత్సరాలుగా ఉదయాన్నే నేను అదే సద్దన్నం, అదే పచ్చడి, అదే మిరపకాయలు తింటున్నాను అనిపిస్తుంది. కానీ నాకేమీ బోరు కొట్టడం లేదు. ఎవరైనా సత్యాన్ని తెలుసుకున్నప్పుడు అది వారికి పునర్జన్మ అని, ఆ తర్వాత వారికి ప్రతి క్షణము నూతనంగానే ఉంటుంది అని ఎక్కడో చెప్పబడింది. ఆయనకు ఆ పునర్జన్మ ఒక్కసారే కాదు, నిత్యం పునర్జన్మ పొందుతూనే ఉంటారు. ఎందుకంటే ప్రతి నిమిషం ఆయనకు క్రొత్తగానే ఉంటుంది. ఆయన జీవితాన్ని గత స్మృతులు, అనుభవాలు నేపథ్యంలో కాకుండా సరిక్రొత్తగా ఆస్వాదిస్తూ ఉంటారు. మనం చూడవలసింది, అనుభవంలోనికి తెచ్చుకోవలసింది ఇదే. మీకు ప్రతి నిమిషం నిత్య నూతనంగా ఉంటే
బోరు కొట్టడం అనేది ఉండదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.